వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. రాహుల్ గాంధీ పర్యటన వరంగల్లో ఎందుకు క్యాన్సిల్ అయిందనే అంశాలపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం, రాహుల్ గాంధీ పర్యటన వరంగల్ ఎందుకు రద్దయింది లాస్ట్ మినిట్లో? రాహుల్ గాంధీ గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ గందరగోళంలో ఉన్నారు. ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎక్కడ చేయాలో ఎప్పుడు చేయాలో తెలియని అయోమయంలో గందరగోళంలో ఉన్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఎవరినో కలవటానికి మరి వరంగల్ గడ్డ మీద అదే ఆర్ట్స్ కాలేజ్లో ఇవాళ వస్తున్నారని తెలిసింది మాకు. కానీ తర్వాత రాహుల్ గాంధీ గారు తెలుసుకొని ఉంటారు, రైతు డిక్లరేషన్ ఈ వరంగల్ వేదిక నుంచి ఇచ్చాను. ఇవాళ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు రోజుకొకటి రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ఈ ప్రభుత్వ పాలన వచ్చి ఎన్ని రోజులైందో అంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి వారికి ముఖం చెల్లక, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేక, వీరు చెప్పిందంతా తప్పుల తడక, వారికి కూడా ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటుంది. ఇది సరి అయిన సమయం, సరి అయిన పద్ధతి కాదని మానుకొని ఉంటాడని నేను భావిస్తా ఉన్నా. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు, మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేతిలో రాజ్యాంగం పట్టుకోవడం కాదు, ఆ రాజ్యాంగం రేవంత్ రెడ్డి పాలనలో అమలవుతుందా, మరి రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుందా గుర్తించండి. మీ ప్రజలందరికీ ఉన్న ఒకే ఒక రాజ్యాంగాన్ని అమలయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వండి. ఆయన తప్పులను సరిదిద్దండి. మీరు ఇవాళ అక్కడి నుంచే విరమించుకున్నారు, కానీ రాబోయే రోజుల్లో మీకు ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ నిరసనలు మీ వరకు తాకే వరకు ఎదురు చూడవద్దు, ఊరుకోవద్దు. రేవంత్ రెడ్డిని గాడిలో పెట్టమని చెప్పి సరైన డైరెక్షన్లో నడిపించమని రాహుల్ గాంధీ గారిని కోరుతాం. అంటే ఇక్కడ శివల్ల డిక్లరేషన్లో ఎస్సీలకు చేశారు, అక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు చేశారు. అవన్నీ మినిమం ఇక్కడ రైతులకు చేసింది వరంగల్లో కాకపోయినా ఈ రెండు డిక్లరేషన్స్ అన్న అయినాయా? అంటే ఎస్సీ ఎస్టీలై బీసీలై ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులే చెప్తా ఉన్నారు, సొంత పార్టీ నాయకులే చెప్తున్నారు అది శాస్త్రీయంగా జరగలేదు. ఇన్ని రోజులు ఇంత టెక్నాలజీ పెరిగినాక, ఇంత ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండి, ఆ రోజు కేసీఆర్ గారు తలుచుకుంటే, ఒక సంకల్పం ఉంటే, ఒక చేయాలనే మనస్సు ఉంటే 24 గంటలు తిరగక ముందు తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఆకాశంలో ఉన్న, భూమి మీద ఉన్న, ప్రపంచంలో ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి ఒక పండగ వాతావరణంలో నాది కులం సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి నమోదు చేసుకున్నారు. ఇవాళ వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే 90% వచ్చిందని అన్నారు. 4 పేర్లు చెప్పి వీళ్ళు చేసుకోలేదు అంటే ఆ 4 10%లో ఉండరు. అంటే నిన్ను నమ్మక, నువ్వు వేసిన ప్రశ్నలు సరి అయినవి కావు. సమాచారం తీసుకొని ఇంకా మాకెక్కడ కోతలు పెడతాడో, ఇంకెక్కడ ఇబ్బంది పెడతాడో అని చెప్పి ప్రజలు నిన్ను నమ్మక నీకు పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదు. అది నీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. అది మేమేదో ప్రతిపక్షం కాబట్టి నేను విమర్శించడం లేదు. ఇప్పటికైనా ఉన్న యంత్రాంగం ద్వారా సరి అయిన సమాచారాన్ని, ఇది ప్రజలకు ఒక డాక్యుమెంట్ ఇది ప్రజలకు ఉండాల్సిన సమాచారం సరైన రీతిలో అందిస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదొక బోగస్, ఏ పని చేసినా తూతూ మంత్రంగా చేయటం, అలాగే సంపూర్ణంగా చేయకపోవటం, ఇచ్చిన మాట నిలబెట్టుకుపోవడం కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఇది కూడా అదే స్థాయిలో జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే ఇప్పుడు 42% బీసీలకు లేనట్లన్నా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల వాళ్ళే పత్రికల్లో ఇచ్చారు, పాత రిజర్వేషన్లే అమలు అవుతున్నాయంటే మరి బీసీ సోదరులు అడగాలి. ఆ రోజు రిజర్వేషన్ 40% ఇస్తా అన్నప్పుడు మీరు నమ్మిండ్రు. మొన్న సభలో రాజ్యాంగం సవరించి ఇవ్వకపోతే నేను ఇస్తా అన్నాడు. అంటే రాజ్యాంగం సవరించాలనే విషయం అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు కానీ, అసెంబ్లీ అవుతున్నప్పుడు కానీ, అసెంబ్లీలో పెట్టినప్పుడే తెలిసిందా? అంత సోయిలేనోడా, అంత రాజ్యాంగం గురించి తెలియనోడా? రిజర్వేషన్ 42 ఉన్న రిజర్వేషన్లకు బీసీ రిజర్వేషన్ పెంచుకోవాలి అని అంటే రాజ్యాంగాన్ని సవరించాలనే సోయి జ్ఞానం లేనోడు మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా బీసీలు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న హామీలన్నీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేర్చినట్లన్నా ఈ రాష్ట్రంలో? కేసీఆర్ గారు ఆ రోజు 10 లక్షల మంది ఒక దళిత బిడ్డకి ఇస్తే 10 లక్షలు సరిపోవు, మేము అంబేద్కర్ అభయాసం 12 లక్షలు ఇస్తామన్నారు. మీ ఆడబిడ్డలు, పేద బిడ్డలు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి సరిపోదు, తులం బంగారం ఇస్తా అన్నాడు. అవ్వకు 2000 వస్తే దాన్ని 4000,
అత్తకిస్తే కోడలు కొద్ద 2,500 అని మాయ మాటలు చెప్పి నువ్వు ఇచ్చిన 420 హామీలో 4 హామీలు కూడా సంపూర్ణంగా చేయలేదు. అది ప్రజల గమనంలో ఉంది. ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలో అది చెప్తారు. చివరిగా సేవాలాల్ జయంతి వేడుకలు ఏ విధంగా జరగబోతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో? పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. సంత్ సేవాలాల్ గిరిజనుల ఆరాధ్య దైవం, వాళ్ళకు మార్గదర్శి. 280 సంవత్సరాల వరకు ఎవరు సంత్ సేవాలాల్ సేవల్ని కానీ వారి ఆదర్శాలని గుర్తించలేదు. కేసీఆర్ గారు గిరిజన జాతి బిడ్డలు ఏ విధంగా ఆయనను పూజిస్తారు, ఏ విధంగా ఆదర్శంగా తీసుకుంటారు, వారి ఆదేశాలు ఏ విధంగా అమలు చేస్తారో చూసినాక మరి ప్రభుత్వం వస్తే సేవాలాల్ జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తూ వాళ్ళకు నిధులు ఇచ్చి భావి తరాలకు సేవాలాల్ గురించి తెలుసుకునే గొప్ప అవకాశం కేసీఆర్ గారు కల్పించిండ్రు. మా పార్టీ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇదే సెంట్రల్ ఆఫీస్ మా బంజారా గిరిజన తెలంగాణ భవన్లో బ్రహ్మాండంగా రేపు 15వ తారీఖున సంత్ సేవాలాల్ మహారాజ్ భోగ్ భండారో జరుగుతుంది, సభ జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడంలోనే ఈరోజు రాహుల్ గాంధీ వరంగల్ గడ్డపైన అడుగు పెట్టలేకపోయిండు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుల వల్లనే ఈరోజు రాహుల్ గాంధీ రాలేకపోయిండు అని చెప్పేసి సత్యవతి రాథోడ్ గారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ఇచ్చింది, అక్కడ చేయలేకపోయారు. ఇక్కడ శివాల డిక్లరేషన్ ఎస్సీలకు ఇచ్చిన మాటలు, ఎస్టీలకు ఇచ్చిన మాటలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతోనే అలా రాహుల్ గాంధీ ఇక్కడ గడ్డకు రాలేకపోతుండు. వరంగల్ ఆర్ట్స్ కాలేజీలోనే హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే ఇక్కడ రైతు డిక్లరేషన్ చేయడంతో ఆ భయాందోళన చెందే ఇక్కడ రాహుల్ గాంధీ రాలేకపోయాడు. కేవలం ఇదంతా తప్పు చేస్తుంది రేవంత్ రెడ్డి వల్లనే పార్టీకి పెద్ద దెబ్బ పడుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయన రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ తిరగడం కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తుండు అని చెప్పేసి ఆమె ప్రశ్నించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.